స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి పిఏ అరాచకాలతో ఒక మహిళా ఉద్యోగి తను వేధిస్తున్నారని ఇతర టీడీపీ నాయకుల వద్ద పడుకోవాలని వాట్సాప్ మెసేజ్లు చేయడం పెద్ద దుమారమే రేగింది. దీంతో సాలూరు పట్టణంలోని మహిళలు ఏమంటున్నారు, గుమ్మడి సంజయరాణి పిఏ సతీష్ అరాచకాలపైన వీళ్ళ స్పందన ఏంటి మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ ఇష్యూని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఒక మహిళ పైన ఇలా వాట్సాప్ చాటింగ్లు చేస్తూ టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి పడుకోవాలి, లేదని అనుకుంటేమో నిన్ను అంతమొందిస్తామని చెప్పడం ఏ విధంగా? మీకు గతంలో ఎప్పుడైనా సాలూరులో ఇట్లాంటి ఘటనలు ఉన్నాయి? లేదు సార్, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా సాలూరు మన నియోజకవర్గంలో కాదు మన జిల్లాలో కూడా చోటు చేసుకోలేదు. అంటే చాలా అత్యాచారాలు అవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇంత దుర్మార్గంగా ఒక మహిళా మంత్రి అయ్యుండి మహిళలకు అండగా ఉండాలి ఆవిడ దగ్గర పనిచేసిన పిఏ సతీష్ గారు ఇలా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓకే ఆవిడకి తెలియనంత వరకు ఓకే, తెలియకుండా ఎన్నైనా చేయొచ్చు, ఆవిడ స్టాఫ్ చేయొచ్చు, కానీ తెలిసిన తర్వాత కూడా ఆ బాధితురాలు వచ్చేసి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించి మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. అమ్మ, ఇది మీ దగ్గర పనిచేస్తున్న ఒక పిఏ వచ్చేసి నన్ను ఇలాగ లైంగికంగా వేధిస్తున్నాడు, గతంలో నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి నా భర్త ఉద్యోగం అది నాకు తెలియక, నాకు అంత నాలెడ్జ్ లేక బయటకు నేను ఏ రోజు కూడా రాకపోగా డబ్బులు ఖర్చు అవుతాయని నన్ను నమ్మజెప్పి ఈరోజు నాకు ఇంత అమౌంట్ అంటే లక్షల రూపాయలు నా దగ్గర తీసుకొని ఈరోజు తనకు డబ్బులు అడిగాను, డబ్బులు తీసుకోలేదని చెప్పేసి జడ్పీకి వెళ్ళి నేను తెలుసుకున్నాను, విషయం అయితే తెలుసుకున్నాను, అతను నన్ను మోసం చేశాడని అడగటం జరిగింది. అడిగిన వెంటనే అతను అక్కడి నుంచి మళ్ళీ ఇంకా నా మీద హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడమ్మా అని చెప్పేసి ఆవిడకి తన బాధని, తను ఒక మహిళగా తన బాధని ఒక వీడియో, తను అసలు 3 పిల్లల తల్లి, తను నిరాధారంగా అసలు ఏమీ లేని ఒక అత్తవారు సపోర్ట్ కానీ కన్నవారు సపోర్ట్ కానీ ఎవ్వరూ లేని ఒక అనాథ లాంటిదే పాపం. ఆ అమ్మాయి వెళ్ళి తను ఆశ్రయించారు మేడం గారిని. ఆ మేడం గారు మహిళా మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి కూడా ఆవిడ ఏం చేయాలండి? ఫస్ట్ మీరేనా ఆలోచించండి. ఆవిడ ఏం చేయాలి? ఆ పిఏని పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది నిజాలు తెలుసుకొని అసలు ప్రాబ్లం ఎక్కడుందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక మహిళా మంత్రిగా ఆవిడ కంకణం కట్టుకొని ఈ అమ్మాయికి, ఒక బాధితురాలు ఎవరైతే ఈ త్రివేణి ఉందో ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి ఆవిడ ముందుకు రావాలే తప్పించి ఈరోజు ఆ అమ్మాయిని నా పిఏకి అంటే ఆ అమ్మాయి దగ్గర, ఇప్పుడు నేను అండం కాదండి, ఆ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఆవిడ మాట్లాడే ప్రతి దానికి కూడా త్రివేణి మాట్లాడే ప్రతి ఒక్క విషయానికి కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అమ్మాయి దగ్గర వీడియోస్తో సహా ఎవిడెన్స్ విజువల్స్ ఉన్నాయి. అవి తను చూపించింది. ఈరోజు నాకు మహిళా మండలికి ఆశ్రయించింది. ఎందుకంటే ఆవిడ ఒక్కటే మాట వెంటనే విరుచుకుపడి అసలు నా పిఏ మీదే నువ్వు కంప్లైంట్ చేస్తావా, నీకు ఎంత ధైర్యము, నా పిల్లల మీదే అంటావా అని చెప్పేసి ఆవిడ అలాగ అండం అయితే మాత్రం అన్యాయంగా నేను భావిస్తున్నాను. దీన్ని నేనే కాదు మహిళా లోకమంతా ఈరోజు ఇంత బాధతో ఈరోజు అందరూ బాధపడుతున్నారంటే ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే అసలు రాష్ట్రంలో ఒక మహిళా మంత్రిగా ఆవిడ ఇవ్వకపోతే రక్షణ ఇంకెవరు ఇస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ అనేది అక్కడ ఒక మహిళకి సపోర్ట్ చేయడానికి ఒక వ్యక్తి ఇది కరెక్ట్ కాదు అని ఒక ఎంప్లాయీ తనకేదో సాట్ ఎంప్లాయీ సపోర్ట్ చేయడానికి వెళ్తే ఆయన్ని ఒక మంత్రి గారి అడ్డాలో మంత్రి గారి ఇంటి దగ్గర ఆవిడ దగ్గరే ఆ పిఏనే ఇప్పుడు ఎవరి మీదైతే బాధితురాలు ఫిర్యాదు చేసిందో ఆ పిఏనే ఆయన్ని రక్తం వచ్చినట్టు గన్మెన్స్ ముందు, కానిస్టేబుల్స్ ఇద్దరు ముందు కొట్టడం జరిగింది. కనీసం మానవత్వం కూడా లేదు. ఒక మనిషిని మ్యాన్ హ్యాండిలింగ్ చేయకూడదని ఒక విచక్షణ జ్ఞానాన్ని కూడా మర్చిపోయారా ఈరోజు మహిళా మంత్రి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నానండి. ఆవిడ ఇప్పటికైనా ఇప్పుడు మనకి కావాల్సింది ఏదో పార్టీలని ఇందులో తేవట్లేదండి. పార్టీలకి దీనికి సంబంధం, మహిళకి అన్యాయం జరిగింది, ఆ మహిళకి న్యాయం చేసినంత వరకు కూడా మేమైతే ఈ యుద్ధమే అనుకుంటారా ఏమనుకుంటారో తెలియదండి. నిరసన అయితే మేము కొనసాగిస్తాము. ఇది మేము ఊరుకోము, ఎంత దూరమైనా వెళ్తాం, అవసరమైతే సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాము. ఏ విధంగా ఆవిడ మహిళా మంత్రిగా ఇచ్చారు, దయచేసి నిజంగా మీరు న్యాయం చేయాలంటే ఇప్పటికైనా కూడా మేము కోరేది ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయి దగ్గరికి ఇప్పుడు ఆ పిఏ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి ఆ అమ్మాయి అమౌంట్ ఆ అమ్మాయికి సెటిల్ చేసేసి ఆ అమ్మాయికి అపాలజీ చెప్పాలి.
మనకి కావాల్సింది అమ్మాయికి న్యాయం జరగడం తప్పించి ఇంకొకటి మేము ఆశించి మేము ఇక్కడికి రావట్లేదు. ఆ అమ్మాయి ఒక మహిళగా, ఒక సాటి మహిళలుగా మేము అందరం కూడా ఈరోజు ఇక్కడికి మేము వచ్చామండి. ఆ అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా ఎంత దూరమైనా చివరి వరకు మేము జర్నీ చేయటానికే మేము ముందుకు వచ్చాము. కాబట్టి మేడం అంటే ఎవరైతే గుమ్మడి సంధ్యారాణి గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఈరోజు రాష్ట్రానికి ఆవిడ, కానీ ఆవిడ ఇలా వ్యవహరించడం అనేది చెప్పేసి సిగ్గుచేటు అనేసి నేను దీన్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మహిళలకి అండగా ఉండాలి. ఒక ఉద్యోగి, ఒక స్త్రీ అంటే మహిళా సాధికారత అని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్తా ఉంటారు. మహిళా సాధికారత ఎక్కడుందయ్యా? ఒక్కసారి మీ నాయకులు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. చూసి మీరు అసలు నిజంగా సర్వే చేసి చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి గ్రౌండ్ లెవెల్లో. అక్కడ కుర్చీ మీద కూర్చోనో లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఏదో అక్కడ కూర్చొని మీరు మాట్లాడడం కాదండి. మీరు రండి, ప్రజల్లోకి రండి, మాట్లాడండి, వినండి. అసలు మీరు మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, మీ మహిళా మంత్రి ఏం చేస్తున్నారు అని చెప్పేసి, మీ ఉద్యోగులకి ఏం రక్షణ ఉంది, ఎంతమంది ఉద్యోగాలు, ఎంతమంది పొట్టని ఈరోజు దేనికి ప్రజలు మిమ్మల్ని నిబద్ధతతో ఉంటారని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ప్రజలు మిమ్మల్ని ఓటేసి ఈరోజు గెలిపించారు. మేము రాజకీయంగా మేము మాట్లాడట్లేదు, కేవలం మహిళలకు జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నాము. ఎప్పటి నిండా చూస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయంగా మహిళల మీద ఇలా లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు ఇవేనా మీరు చేస్తున్న పని? దయచేసి మీరు ఆపలేరా? దేనికి వచ్చారు? దయచేసి మీరు మహిళా మంత్రిగా మీరు చేయగలిగితే చెయ్యండి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టండి, ఇది న్యాయం చేయండి. ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే దయచేసి మీరు రాజీనామానే చేయండి. లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు విన్నవించుకుంటున్నాము. మహిళలంటే మీకు అక్క చెల్లెళ్ళు అంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు. మహిళ మీద ఏగ వాలితే నా మీదే వాళ్తుంది, నేను మహిళకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని అంటారు. అంతెందుకు ఎవరో ఎందుకండి, మన మహిళా మంత్రి గారు ఈవిడ మన సంధ్యారాణి మేడం గారు కూడా ఎన్నోసార్లు మహిళల గురించి మీటింగ్స్ పెట్టారు. మహిళా రక్షణ మీటింగ్స్ అనేది ఏర్పాటు చేసి పెట్టారు. ఆ రోజు ఏం మాట్లాడారు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏంటమ్మా పాపం మహిళలు బయటికి రాకూడదా అని చెప్పేసి అన్ని మాట్లాడిన ఆవిడ ఈరోజు ఎందుకు ఒక మహిళల్ని వేధిస్తున్న మగాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి? వాళ్ళని ఎందుకు ఆపకూడదు? అది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతవరకైనా మేము వెళ్తామండి, మేమైతే రెడీగా ఉన్నాం. మేడం గారు చెప్పండి, సాలూరులోని ఘటనలు జరగడాన్ని మీరంతా ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా సాలూరు అంటే చాలా ప్రశాంతమైనటువంటిది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండదు, ఉమెన్ సేఫ్టీ ఉంటుంది అనేటువంటిది. ఈ ఘటనని మీకు ఏమనిపిస్తుంది? ఇంతవరకు ఇలాంటిది జరగలేదు. ఈ సాలూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. అయితే ఇప్పుడు అది జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. అయితే అందులో భాగంగా మళ్ళీ ఇదొక ఉదంతం బయటకు రావడం జరిగింది. ఇక్కడ మన సాలూరు నియోజకవర్గంలో సాలూరులో ఒక మంత్రి ఉన్నారు. ఆవిడ ఒక ఉన్నతమైన స్థానంలో ఆవిడని కూర్చోబెట్టింది ప్రభుత్వం. మంత్రిగా ఆవిడ అంత బాధ్యతగా ఉండాలి. అలాంటిది ఆవిడ దగ్గర ఉన్నటువంటి పిఏనే ఈ ఘటనకి కారకులు అయ్యారు. అది అందరికీ తెలిసే కానీ ఇవన్నీ రాజకీయాలు అవుతాయి. అదేదో ఆవిడకి ఏదో న్యాయం జరుగుతుంది, ఆవిడ పోరాటం ఆవిడ చేస్తుంది, అవన్నీ మనం పట్టించుకోకూడదని ఎవరేం పట్టించుకోలేదు. కాకపోతే ఇవన్నీ అందరికీ ముందే తెలుస్తున్నాయి. ఆవిడకి మెసేజ్లు రావడం, ఆవిడ వాట్సాప్ మెసేజ్లు అవన్నీ పరిశీలన చేస్తే, లోతుగా అవన్నీ చూస్తే దానికి కారకులైన వాళ్ళందరి మీద అసలు ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే ఈ అమ్మాయికి భర్త లేడు. భర్త లేకపోతే ఆయన టీచర్గా కరోనాలో చనిపోతే ఆవిడకి జాబ్ ఇస్తారు. అయితే ఆ జాబ్ కోసం నేను జాబ్ ఇప్పిస్తానని ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని, తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, అన్నయ్య ఉన్నాడంటే అక్కడ దూరం ఉన్నాడు. ఇలాంటి మహిళని మోసం చేయొచ్చా? చిన్న పిల్లలతో 3 పిల్లలతో ఉంది. అలాంటి మహిళల్ని మోసం చేశారంటే ఉన్న సామాన్యమైన మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది? అయితే సాలూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఇలాంటి ఉదంతం ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఇది జరిగింది అంటే ఇంకా ఎక్కడికి దారి తీస్తుంది ఇది? అమ్మాయికి ఈరోజు న్యాయం చేయకపోతే ఇలాగ వదిలిస్తే ఇంకా ఇలాంటి దొండగలు ఏంటంటే రౌడీ యుద్ధం చేసి మనకి ఏం పర్వాలేదు, మనకి అండగా ఉన్నారు నాయకులు, మనం ఎంత చేసినా పర్వాలేదు, ఎవరిని ఏం చేసినా పర్వాలేదని ఇలా ఆడుకుంటారు. వాళ్ళు పెట్టిన మెసేజ్లు అవన్నీ అసభ్యకరంగా ఉన్నాయి. అవన్నీ లోతుగా అసలు పరిశీలన చేయాలి ఇప్పుడు నాయకులు కానీ. ఇప్పుడు మన అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది, పోలీసులు కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఎవరిని? ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తుంది, మహిళా మండలిని ఆశ్రయించింది. మేము ఎవరిని? ప్రభుత్వాన్ని కోరుతాం కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ఏది? కూటమి ప్రభుత్వం. అయితే మేము ఇంతకు ముందు కూడా ఈ ప్రభుత్వంలో ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నాము.
అందులో ఈ నియోజకవర్గంలో ఇది జరిగింది. అయితే వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే మహిళల్ని శిశువుల్ని రక్షించే శాఖ మంత్రి ఆవిడ. అంటే మహిళలకు కానీ శిశువులకు కానీ ఏమి జరగకుండా చూసుకోవాలి ఆవిడ. వాళ్ళని ముందుకు తీసుకురావాలి మహిళల్ని. అలాంటిది మహిళలకి ఇలా జరుగుతున్నప్పుడు ఆవిడ దృష్టికి వెళ్ళింది కూడా. దృష్టికి తీసుకెళ్ళని ఆవిడే స్వయంగా చెప్పింది. అమ్మాయి బాధితురాలు స్వయంగా చెప్పింది. దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఆవిడ ఎంతవరకు దానికి బాధ్యత తీసుకున్నారు? బాధ్యత తీసుకుంటే ఎంతవరకు ఎందుకు వస్తుంది? ఇది ఈ బయటికి రాదు కదా. ఇది ఆవిడ బాధ్యత తీసుకొని అక్కడ అతనికి తగిన శిక్ష విధించి అమ్మాయికి న్యాయం చేస్తే ఎంతవరకు ఎందుకు వస్తుంది? రాదు. లేదా ఆవిడకి తెలియలేదు అనడానికి లేదు. తనే స్వయంగా చెప్పింది. మంత్రి గారికి కూడా నేను చెప్పడం జరిగింది, పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోతే, మా పోలీస్ శాఖ పట్టించుకోకపోతే మహిళలకు ఎవరు రక్షణ ఇస్తారు? రక్షణ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వాలు, పోలీస్ శాఖే కదా. ఈ మహిళా సంఘాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? మా సంఘాలన్నీ అరుచుకుని ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? మహిళా సంఘాలు ఏం చేస్తారు? ఎవరు చేస్తారు మాకు న్యాయం? పోలీసులైనా చేయాలి, ప్రభుత్వం అయినా చేయాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఇవతల పోలీస్ శాఖ పట్టించుకోకపోతే ఎక్కడ ఉంది చట్టం, న్యాయం? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వం? ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగితే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు. అంటే ఈ మహిళకి జరిగింది ఏది? అసలు చర్యలేవి? ఈ అమ్మాయి చెప్పి 3-4 నెలలు అయిపోయిందని తనే స్వయంగా చెప్పింది. అయితే ఈ 3-4 నెలల్లో ఎందుకు అసలు ఆ అమ్మాయిని పట్టించుకోలేదు? తను అలాగా పోనీ అంటే ఆ మహిళలు అలాగ పోవడమేనా? మనం ఒత్తిన మైకులతో ఊదర కొట్టడమేనా? మహిళా సాధికారత ఏది? మహిళా సాధికారత వద్దు బాబోయ్, మహిళలకు రక్షణ కల్పించండి, వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించండి అని మొత్తుకుంటున్నాం. మొత్తుకుంటున్నప్పుడు ఒక ఉన్నతమైన పదవిలో ఇక్కడ ఉన్నారు, ఈ నియోజకవర్గంలో ఒక మహిళ ఉన్నారు. అలాంటి మహిళ ఒక మహిళకి సహాయం చేయాలా లేదా? అసలు ఎవరికి కానీ ఏ మహిళకి కానీ ఇక్కడ అన్యాయం జరగకూడదు. జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడ పైన ఉంది. అలాంటిది ఆవిడ ఇలాకాల్లోనే ఆవిడికి సపోర్ట్ ఒక అబ్బాయి సపోర్ట్ చేశాడని ఆవిడికి అండగా ఎవరు లేకపోతే ఆవిడ ఏమవుద్దండి? ఆవిడకి అండగా ఉన్న వాళ్ళని పిలిపించి చెవులు రక్తాలు వచ్చినట్టు కొట్టించడం, దానివల్ల ఇదంతా స్ప్రెడ్ అయింది. అసలు దానికి అది అసలు ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? అసలు ఈ ప్రజలే నిర్ణయిస్తారు, ప్రభుత్వమే నిర్ణయించాలి. ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. వీళ్ళని శిక్షించాలా వద్దా, వీళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి మేము చెప్పకూడదు. ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. దీనిపై చర్యలు ఎలా తీసుకోవాలి ఏంటన్నది చెప్పండి. అసలు ఇది ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎట్లాంటి రక్షణ కోరుకుంటున్నారు? ఎట్లాంటి చర్యలు కోరుకుంటున్నారు? పూర్తిగా ఈ ఇన్సిడెంట్ తోటి సాలూరులో ఉన్నటువంటి మహిళలు ఒక విషయం, ఆ అమ్మాయికి ప్రాణభయం ఉంది, ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి. ప్రాణభయం ఉంది అంటే ఆ అమ్మాయి ఇంటి మీదకి వెళ్ళి ఆ అమ్మాయి పేరున దాడి చేస్తున్నారు. ఏం జరుగుతుంది? సాలూరు నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరిగింది అంటే వినడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. దీని గురించి మాట్లాడవలసి వస్తుంది అంటే అందులోకి ఒక సాలూరులో ఒక మహిళా మంత్రి అయ్యుండి ఆ మంత్రి గారి ఇంటి పక్కనే కదా ఈమె ఇల్లు కూడాను. ఇటువంటి సంఘటన ఆ మంత్రి గారి ఇంటి పక్కనే ఉన్నటువంటి మహిళలకి జరిగింది అంటే ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి విషయం మేము వినాలి అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో మంత్రి గారు ఉండుంటే మేమంత బాధపడేవాళ్ళం కాదు, ప్రతిదానికి మంత్రి గారు రారు కదా అనేసి. అలాంటిది ఆమె ఇంటి పక్కనే ఉన్నటువంటి ఈమెకి ఒక 3 పిల్లల తల్లి అయ్యుండి భర్త చనిపోయిన తర్వాతను ఒక మహిళ ఎవరి దగ్గరికైనా సహాయంకి వెళ్ళడం కూడా తప్పేనా అన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇటువంటి మంత్రి గారు ఏర్పరిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకునంటే గతంలో ఆమె చాలా ఈమె నష్టపోయింది ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఎవరికైనా ఒక మహిళకి భర్త అనే తర్వాత ఆమె కుటుంబమే, భర్త కుటుంబమే ఒక రక్షణ. భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త కుటుంబం అనేది ఆమెకి రక్షణ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడాను. అది ఆమె తాలూకా పరిస్థితులను బట్టి కమ్యూనికేషన్ కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తుంటారు. ఆమె 3 పిల్లల తల్లి అయిన తర్వాతను ఇటువంటి సందర్భం వచ్చేటప్పుడు ఇప్పటికి బయటపడింది అంటే ఎన్నో రోజుల నుంచి ఇది జరిగి ఉండొచ్చు, బయటపడలేదు. ఎందుకు అని అంటావా? దీనికి కారణం ఏంటై ఉంటుందంటే 3 పిల్లల తల్లి.
తర్వాతను భర్త చనిపోయిన తర్వాత భర్త ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా భార్యకు వస్తుంది. అది ఇంకొకటి కూడా రూల్, గవర్నమెంట్ రూల్, తండ్రికి ఉద్యోగం ఉండేటప్పుడు తండ్రి చనిపోతే అదంతా కాదు కానీ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేస్తాం అదే చెప్తున్నాను. అలాంటిది ఆమెకి ఒక సాయంగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించి ఆమె దగ్గర ఉన్నటువంటి పిఏ ఈ రకంగా అనేది అతన్ని అంటే సాయం చేసిన వ్యక్తిని కూడా కొట్టారు అంటే ఇది చాలా దౌర్భాగ్యం చెప్పుకోవడానికి. ఆమె ఏమంటది, ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వంకే మేము పట్టేస్తున్నారు, ప్రభుత్వమే తోసేస్తారా, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలంటే ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటింటిని ఏమీ రక్షణ పెట్టమనలేదండి. వాళ్ళకి ఎవరికైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని మీ దగ్గరకు వచ్చేటప్పుడు, మీ దగ్గర ఏమైనా ఇటువంటి ఇష్యూలు వచ్చేటప్పుడు మీరు దానికి అంటే దాన్ని స్పందించి నిజాలు తెలుసుకొని దానికి ఎవరి వైపు అయితే న్యాయం ఉందో వాళ్ళకి న్యాయం చేస్తారని ఆవిడని కోరి ఆవిడ దగ్గరికి వెళ్తారు. అలాంటిది ఆవిడ దగ్గరే ఉన్నటువంటి పిఏ తప్పు చేస్తే అప్పుడు ఆమె అతనికి పిలిపించి వితిన్ సెకండ్లో అతన్ని సస్పెండ్ చేయాలి. అసలు సస్పెండ్ చేసి ఈమెకి కూర్చుని పెట్టి ఏం జరిగిందని తెలుసుకొని ఆమెకి న్యాయం చేయాలి. ఆమె అది మహిళా మంత్రి అంటే. అలాంటి మహిళా మంత్రి మేము ఎక్కడో చేసాము, వాళ్ళకి న్యాయం చేసాం కాదు, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మహిళకి నువ్వు రక్షణ కల్పించలేని మంత్రివి, చేతగాని మంత్రివి, నీకెందుకు మంత్రి పదవి, రాజీనామా చేసి ఎవరికో ఒకరికి ఈ బాధ్యతని అప్పగిస్తే వాళ్ళ తరపు నుంచి అంటే మహిళా సంఘాల తరపు నుంచి ప్రతి మహిళకి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని నువ్వు చాలా సందర్భాల్లో మీరు దయచేసి సారీ అండి ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి గుమ్మడి సంజయ్ గౌరవ మంత్రివర్యులు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులకి మా మహిళలందరి తరపు నుంచి ఒక విన్నపం, ఎప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని కొంచెం మీ మైండ్ ఇంతవరకు ఏముందో తెలియదు, మీ మైండ్లో ఏముందో తెలియదు, కానీ మైండ్ మార్చుకొని మహిళల పట్ల ఇటువంటివి చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే బయటికి చెప్పుకుంటే కుటుంబాల తరపు నుంచి బయటకు వస్తారని చెప్పేసి బయటికి రారు. ఒక్క అమ్మాయి అని బయటకు వచ్చేటప్పుడు అలాంటి వాళ్ళకి న్యాయం చేసాము అంటే మరొకరు ఇంకొక ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండడానికి ఒక రక్షణ కల్పించమంటున్నాం. అలాంటి రక్షణ కల్పించమని ఒక పోలీసు వారిని అడిగితే వాళ్ళు కూడా దీన్ని సింపుల్గా తీసుకుంటే మరి ఎక్కడికి వెళ్ళాలి మహిళ? దీనికి తగిన న్యాయం చేయాలనేసి మహిళల తరపు నుంచి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మంత్రి గారి ద్వారా ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా మీరు క్లియర్ చేసుకుంటే అంత మంచిదని మీకు ధన్యవాదం, మీకు మనస్ఫూర్తిగా మా అందరి తరపు నుంచి విన్నవించుకుంటూ చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని తొందరగా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం, మంత్రి గారిని కోరుతున్నాం. చెప్పమ్మా, అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? అసలు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలకు ఎట్లాంటి రక్షణ కావాలి? మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, మీటింగులకు వెళ్తుంటారు, మంత్రులతో కలుస్తుంటారు, అధికారులతో కలుస్తుంటారు. ఇట్లాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని వేధిస్తే మీకు రక్షణ లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి? ఇలాంటి వేధింపులు ఈ సాలూరులో ఎక్కడా జరగలేదు. ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళు చర్యలు కూడా తీసుకోవాలి కదా, తీసుకోలేదు. తిరిగి మళ్ళీ ఆ అమ్మాయి మీద రూమర్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు. అందుకని మాకు న్యాయం కావాలి. న్యాయం జరగకపోతే మాత్రం ప్రతి ఇంటి మహిళ కూడా బయటకు వచ్చి దీనికి నిరసన తెలిపిస్తాం. మీరు చెప్పండి, ఏం చేయబోతున్నారు? ఇట్లాంటి దుర్ఘటన పట్ల వచ్చే నిందితుడికి ఎట్లాంటి చర్యలు ఉంటే బాగుంటాయి అనుకుంటున్నారు? ఇంకెప్పుడు ఎవరు కూడాను అలాంటి పని చేయడానికి సాహసించకుండా యాక్షన్ తీసుకుంటే చాలు సార్. ఎందుకంటే ఇప్పుడు భర్త పోయాక ఆవిడ పరిస్థితి గొప్ప దయనీయంగా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలే కానీ లైంగిక పరంగా వేధింపులు అయితే చేయకూడదు సార్. అది ముందు ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఏ విధంగా అమ్మాయికి హెల్ప్ఫుల్ అవుతామా, సహాయపడగలమా అని ఆలోచించాలే తప్ప లైంగికంగా వేధించి ఆవిడ వస్తేనే నేను సహాయం చేస్తాను అన్న ఆలోచన ముందు వాళ్ళలోంచి తీసేలాగా యాక్షన్ తీసుకుంటే చాలు సార్. చెప్పమ్మా, అసలు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అమ్మాయితో మాట్లాడు న్యాయం చేయాలండి సార్. అమ్మాయికి అయితే న్యాయం చేయాలి. స్ఫూర్తి మహిళా మండలి ద్వారాగా, మాకు పెద్దల ద్వారాగా కాకుండా మాకు మహిళ ఒక ఆడదానికి ఒక అన్యాయం జరిగింది కాబట్టి మీరు న్యాయం చేయాలని చేతిలో జోడించి అడుగుతున్నాను సార్. ఒక ఆడపిల్ల ప్రతి ఆడపిల్లకి, ఇప్పుడు నాకు ఆడపిల్ల ఉంది సార్, నా ఆడపిల్ల బయటికి చదివి బయటికి నేను వెళ్ళాలన్నా కూడా భయపడకుండా వెళ్ళాలి అంటే ఇంకా న్యాయం ఎక్కడ ఉంది? మీరు న్యాయం చేయాలి. ఈవిడికి న్యాయం చేస్తే మాకు ధైర్యం వస్తుంది. రేపొద్దున మేము కూడా, నా పాప కూడా
చాలామంది తల్లులు ఉన్నారు. ఆ తల్లులు కూడా బయటికి పిల్లలకి చదివించాలన్నా, బయటికి వెళ్ళాలన్నా కూడా ఉద్యోగపరంగా భర్తలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంటారు. కొంతమందికి ఫ్యామిలీ లేని వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురి అవుతుంటారు. మీరు దయచేసి సాక్షి మీడియా ద్వారాగా నేను కోరుకునేది ఏంటంటే ఆవిడకి న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలి. ఎందుకంటే అబ్బాయి తప్పు చేసినా చేయకపోయినా అన్యాయం అనేది బయటకు వస్తుంది. అది న్యాయపూర్వంగా మీరు బయటికి తీయాలి, తీసి మీరు న్యాయం చేయాలి. ఆడపిల్లగా, తోటి ఆడపిల్లగా. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మనం తెలుసుకున్నది ఏంటంటే సాలూరు వాసులు అందరూ కూడాను ఈ ఘటనను అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి కూడా మహిళ అయితే ఈ అమ్మాయికి అండగా నిలబడతాం, అమ్మాయికి అన్యాయం చేసినటువంటి వాడు ఎవరైతే వేధింపులకు గురి చేశాడో వాడిని శిక్షించేదాకా చివరి వరకు పోరాడతామని చెప్పి ఆ అమ్మాయికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గుమ్మడి సంధ్యారాణి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేయాలి, ఆ బాధితుడిపై, ఆ నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, సాలూరు నుంచి.